మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో అభివృద్ధి పనులను ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. సుమారు 7,73 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. మేడ్చల్లోని ప్రతి గ్రామంలో రోడ్లు వేయించామని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ ఈటెల తెలిపారు. మా చైర్మన్ అమ్మ గాని, మా కౌన్సిలర్స్ గాని, అదే మాదిరిగా కొత్తగా ఎలక్ట్ అయిన మా పెద్దన్న మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ అన్న గాని అందరం కలిసి 7,60,00,000తోటి రోడ్లు గాని, డ్రైనేజ్ పని గాని ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేసినాం. ఏది ఏమైనా నా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ప్రతి గ్రామం గాని, ప్రతి మున్సిపాలిటీ గాని, ప్రతి కార్పొరేషన్ గాని అద్దం లెక్క చేస్తాం. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు. అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఇదే గుండ్లపోచంపల్లి ఒక్కొక్కరికి 4.5 కోట్ల వరకు అయినాయి. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు. ఒక్కొక్క కౌన్సిలర్ 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని, కాంగ్రెస్ లో ఉండని, బీఆర్ఎస్ లో ఉండని. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే రాజకీయం, కానీ గెలిచినాక మాత్రం అందరు కౌన్సిలర్లే, ఏ పార్టీలో ఉండని అన్ని కాలనీలు అభివృద్ధి చేస్తాం. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, మేము 7.5 కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి నిర్వహించడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రజెంట్ చేసినారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇక్కడ అనేక రకాల ఏ సమస్యలు అయితే ఎంత చేసినా కూడా జరిగినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్ గా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా